హల్లెలూయా. మరి మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు నేను చదువుతున్నాను. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మవలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముడిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన ఎదుకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడినదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుంకుమో, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనా రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురని వ్రాయబడినదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడినదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తీసుకొని తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేశాడలా వీటన్నిటిని నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపబడనని వ్రాయబడినదనను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీంట్లో ప్రాముఖ్యంగా మనకు కనబడేది ఏంటంటే, యేసు ప్రభు 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. మనం కూడా లెంట్ డేస్లో ఉన్నాం. యేసు ప్రభు శ్రమల్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనందరం కూడా 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. పిల్లారా, ఈ యొక్క 40 రోజులు ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు భారతదేశంలో ఎవరైనా 40 రోజులు ఉపవాసం ఉన్నారండి? ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. పేరు చెప్పాలి? ఎవరు? చనిపోయాడు ఆయన, ఇప్పుడు లేడు. దినకరన్ గారు కూడా ఎప్పుడు 40 days ఫాస్టింగ్ ప్రే చేయలే. ఒక ఆయన ఉన్నాడు, ఎజ్కియా ఫ్రాన్సిస్ ఆయన పేరు. ఆయన 40 days ఫాస్టింగ్ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బెంగళూరులో ఆయనకు ఒక ఫ్రెండ్ ఉంటే ఫోన్ చేసి చెప్పాడట, నేను నీ దగ్గరికి వస్తున్నా, నాకు ఒక సీక్రెట్ రూమ్ కావాలన్నాడు. ఆయన ఏందో తెలియదు కానీ ఆయన కూడా మంచి ప్రార్థనా పరుడు. ఆయన ఇంటి కింద అండర్ గ్రౌండ్లో ఒక రూమ్ కట్టుకున్నాడట. ఎందుకు? ప్రార్థన చేసుకున్నానికి. సో ఆయన పోయి 40 days ఫాస్టింగ్ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చరిత్రలో చూసినట్టయితే 40 days ఫాస్టింగ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. చాలామంది ఉన్నారు 40 days ఫాస్టింగ్ చేసిన వాళ్ళు. ఒక ఆయన సాధు సుందర్ సింగ్, మీకు తెలుసా బాగా? ఆయన కూడా 40 days ఫాస్టింగ్ ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే, నేను ఎక్కడో మనుషుల మధ్యలో ఉంటే, లేకుంటే మనుషులతో కలిసి గృహంలో నివసిస్తే 40 days ఫాస్టింగ్ ఉంటే చాలా కష్టం, అది కుదరదేమో, మనుషులు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఏం చేశాడటంటే 40 రాళ్ళు ఎత్తుకున్నాడట. చిన్న చిన్న రాళ్ళు 40 ఎత్తుకొని జోబులో పెట్టుకొని ఓ చిన్న అడవికి వెళ్ళాడట. చిన్న అడవికి వెళ్ళి బైబిల్ పట్టుకొని బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ 40 రోజులు ఉన్నాడట. 40 రోజులు ఆయనకి ఎట్లా తెలిసింది అనవచ్చు మీరు. ఒకవేళ ఫస్ట్ డే అయిపోగానే ఒక రాయి తీసి విసిరేసినట్ట బయటికి. రెండో రోజు అయిపోయిన తర్వాత ఒక రాయి తీసేసినట్ట. ఒకవేళ 15 రోజులు అయిపోయింది, ఎన్ని రాళ్ళు అయిపోతాయి? 15 రాళ్ళు అయిపోయినాయి. ఇంకెన్ని ఉంటాయి? 25 రాళ్ళు ఉంటాయి. క్రిస్టఫర్కు లెక్కలు బాగొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో 40 రోజులు 40 రాళ్ళు తీసి పడేశాడట. 39 రాళ్ళు అయిపోయిన తర్వాత 40 రాయి తీయడానికి కూడా కష్టమైందట.
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఉపవాసం ఉన్నప్పుడు జరిగినటువంటి విషయాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు కూడా 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆ తర్వాతనే ఆయన సువార్త పరిచర్య ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఒక మాటలో చెప్పాలంటే మీరు అనవచ్చు, ఎందుకు యేసు ప్రభు 40 రోజులు ఫాస్టింగ్ ఉండాలి? ఆయన దేవుని కుమారుడు కదా, ఆయన దేవుని మహిమ ఆయనలో ఉంది కదా, ఆయన ఏది చెప్తే జరుగుతుంది కదా, ఆయన ఏది చేస్తే అది కార్యరూపం అవుతుంది కదా అని చెప్పేసి ఒకవేళ మీరు అనుకోవచ్చు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే 100% ఆయన దేవుని కుమారుడు, 100% ఆయన మనిషి కుమారుడు. హల్లెలూయా. అంటే 100% ఆయన దేవుని కుమారుడు, నో డౌట్. కానీ 100% ఏం తెలుసా? కన్యకైన మరియ గర్భములో 9 మాసాలు గర్భములో ఉండి ఎదిగిన పిండంగా ఫిజికల్గా బయటికి వచ్చి 30 సంవత్సరాల వరకు అనేకులకు అగపడకుండా ఉండి 3.5 సంవత్సరాలు స్వార్థ పరిచయం చేశాడు ఫిజికల్గా. అందుకనే ఫిజికల్గా ఆయనని హింసించారు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రక్కలో బల్లెంతో పొడిచారు. పొడిచినప్పుడు ఏం జరిగింది? నీరును రక్తం వచ్చింది. ముందు కొంచెం నీరు వచ్చింది, రక్తం వచ్చింది, తర్వాత నీరు వచ్చింది. అంటే రక్తం అంతా అయిపోయిన తర్వాత నీళ్ళు వచ్చినాడు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఫిజికల్గా మన దేహంలో కూడా మనం పొందినటువంటి శ్రమ ఎట్లుందో యేసు ప్రభు అది భరించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని బైబిల్ ఏమంటుందంటే 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఉపవాసం అయిన పిమ్మట సాతానుడు వచ్చి ఆయనను శోధించాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. నేను ఒక్కొక్కటి 10 నిమిషాలు చెప్పి వాక్యం ముగిస్తాను. ఫస్ట్ వచనం, ఫస్ట్ ప్రాముఖ్యమైనటువంటి పాయింట్, చాలా జాగ్రత్తగా వినాలి. నేను ఈ ఒక్క పాయింట్ మీదనే ఎక్కువ నిమిషాలు మాట్లాడాలని ఆశపడుతున్నాను. కొంచెం జాగ్రత్తగా వినాలి, కొంచెం జాగ్రత్తగా వినాలి. 40 రోజులు ఉపవాసమున్న పిమ్మట ఆయన ఆకలి కొనగా, ఒక్కరోజు ఉపవాసం ఉంటే నెక్స్ట్ డేకి మన కళ్ళకు ఏది కనబడితే అది తినాలనే ఆలోచన వస్తుంటుంది. ఆ టేస్ట్ ఉందా ఇస్తుందా అని కాదు, ఎందుకు? ఆకలేసి. 2 రోజులు ఉపవాసం ఉండండి, పోనీ 3 రోజులు ఉపవాసం ఉండండి. నేను పోయిన వారం చెప్పాను, మీకు గుర్తుందో లేదో. 3 రోజులు యేసుప్రభు వాక్యం చెప్తుంటే ఉపవాసం ఉన్నారు. 5 రొట్టెలు 2 చేపల్ని ఆశీర్వదించి ఆయన 5,000 మందికి పంచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే 3 రోజులు వాళ్ళు ఏం చేశారు? ఉపవాసం ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే యేసుప్రభు 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉన్న తర్వాత అపవాది వచ్చి యేసుప్రభుని శోధిస్తున్నాడట. ఆ శోధించే దాంట్లో ఫస్ట్ మాట్లాడుతున్నాడు. ఆ శోధకుడు ఆయన ఎదుకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపవాది యేసు ప్రభుని ఏమంటున్నాడంటే 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నాడు కదా, ఈయనకు ఆకలి ఇస్తుంటుంది, ఈయన ఆకలి మీదనే దెబ్బ కొట్టి ఈయన పడేయాలనుకున్నా అనుకొని వచ్చి ఒక మాట చెప్తున్నాడంటే, నువ్వు నిజంగా దేవుని కుమారుడవు కదా, దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగనొట్లుగా మార్చు. అంటే యేసు ప్రభు రాళ్లను రొట్టెలుగా చేయలేడా? చేయగలడు. కానీ శోధిస్తున్నాడు సాతానుడు. అప్పుడు ప్రభు చెప్పాడు చక్కగా, అంటే రాళ్ళు తినలేం కాబట్టి రాళ్ళను రొట్టెగా మార్చుకొని నీకు ఆకలేస్తుంది కాబట్టి తిను అని సాతానుడు చెప్తున్నాడు. ప్రభు ఏమన్నాడు తెలుసా? అది మామూలు విషయం కాదు, అది ఎవరు చెప్పలేని మాట. ఏం తెలుసా? మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు. అంటే ఒక మనిషి జీవిస్తున్నాడు అంటే తను తినే భోజనాన్ని బట్టి. మరి ఈయన 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నాడు కదా, మనుషుడే కదా, చనిపోవాలిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ నేను
ఒకసారి 5 రోజులు నీళ్ళు లేకుండా ఉన్నాను. 5 రోజులు భోజనం లేదు, నీళ్ళు లేదు, నో వాటర్, నో ఫుడ్. 5 days కంటిన్యూస్గా ఫాస్టింగ్ ఉన్నాను. నాకు అర్థమైంది ఏందో సాన్సీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రభువు అంటాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు, కానీ దేవుడి నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. అంటే యేసు ప్రభు నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడు. ఒకసారి యేసు ప్రభు గలిలయ సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు. పడవలో ఆయన శిష్యులు ఉన్నారు. రాత్రంతా ప్రయాణం చేశారు. మరి వాళ్ళు చేపలు పట్టారు, ఏం చేశారో నాకు తెలియదు. కానీ యేసు ప్రభు ఏం చేశాడంటే, ఆ నీటిలో వీళ్ళు పడవలో శిష్యులు ప్రయాణం చేస్తుంటే యేసు ప్రభు నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. అది చూశారు శిష్యులు. చూసి ఆయనకు అసలు వైట్ డ్రెస్సు, అది రాత్రి తెల్లవారుజామున చీకటి ఉంది, నీళ్ళ మీద నడుస్తున్నాడు. నీళ్లు కనబడుతున్నాయి, నీళ్ళ మీద నడుస్తున్నాడు. ఆ నీళ్ళ మీద నడుస్తుంటే శిష్యులు చూసి భయపడ్డారు, అమ్మో ఇది భూతమేమో అని. కానీ యేసుప్రభు చక్కగా అన్నాడు, పేతురు భయపడబాకండి, నేనే అన్నాడు. అని నడుచుకుంటాడు. అప్పుడు పేతురు చూసి ఓ మాట అన్నాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడుస్తా ప్రభువా. మనందరికీ తెలుసు కదా ఈ స్టోరీ. యేసుప్రభు నీటి మీద నడిచాడు. పేతురు ప్రభుతో అడిగాడు, ప్రభువా నిజంగా నీవే అయితే నేను కూడా నీటి మీద నడుస్తా ప్రభువా అన్నాడు. కమాన్ నడిచిరా అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నా వైపు చూడండి మీరు. యేసు ప్రభు నీటి మీద నిలబడ్డాడు, భూమి మీద కాదు. అసలు నీటి మీద నిలబడగలరు ఎవరన్నా? నో, హైలీ ఇంపాసిబుల్. కానీ యేసు ప్రభు నిలబడ్డాడు, నడుస్తున్నాడు. పేతురు అన్నాడు, ప్రభా నేను కూడా నీ దగ్గర నడుచుకుంటూ వస్తాను రా అన్నాడు. పేతురు పడవ దిగాడు. ఫస్ట్ స్టెప్ నీటి మీద వేశాడు. నీళ్ళు ఆపినాయి, పేతుర్ని మునిగిపోలే. రెండో స్టెప్ వేశాడు, నడుస్తున్నాడు. కొన్ని స్టెప్స్ వేస్తున్నాడు, ఇంకా దగ్గరికి పోలే యేసుప్రభు దగ్గరికి. ఈ లోపల ఏమైందంటే గాలి వచ్చింది. సడన్గా పేతురు మనస్సు గాలి వైపు తిరిగింది. ఎప్పుడైతే ఆయన మనస్సు గాలి వైపు తిరిగిందో మునిగిపోవడం స్టార్ట్ అయ్యాడు. నేనేం చెప్తున్నానంటే, ప్రభు అంటున్న మాట, మనుష్యుడు రొట్టె వలన మాత్రం జీవించడు, కానీ ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మీకు అర్థం కానిగో మాట చెప్తున్నాను. యేసు ప్రభు చెప్పాడు పేతురుతో, నడిచి రా అన్నాడు. పేతురు స్టార్ట్ చేశాడు నీళ్ళ మీద కాలు పెట్టి నడవడం. ఎప్పుడు పేతురు యేసు ప్రభు వైపు చూస్తూ ఆయన మాట యందు విశ్వాసం ఉంచి స్టెప్ వేశాడో పేతురు నీటి మీద నడవడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే ఆయన మాట ఆయన మీద నుంచి మనస్సు మారిందో, ఆ గాలి వైపు చూశాడో, తుఫాను వైపు చూశాడో, మునిగిపోవడం స్టార్ట్ చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రియులారా, ఆయన మాట వింటే, ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన మాట వింటే నువ్వు జీవిస్తావు, రొట్టె వల్ల కాదు. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ప్రభు చెప్పిన మాటలో చాలా సత్యం ఉందండి. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు, కానీ ఆయన నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. నేనేదో మీకు కావాల్సుకొని చెప్పట్లేదు, కానీ మీ ఆత్మ ఎదుగుదల జరగాలి అంటే ఈ ఫాస్టింగ్ డేస్ను ఉపయోగించుకోవాలని నా ఆశ. అందుకని ప్రభు స్పష్టంగా చెప్పాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రం జీవించడు, కానీ ఆయన నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడు. దేవుని వాక్యమే ఆయన నోటి నుంచి వచ్చిన మాట. ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వాక్యంలో రాయబడింది. ఆ వాక్యం చదువుతుంటే దేవుడు మనతో మాట్లాడతాడు. ఇక రెండవ పాయింట్ చాలా ప్రాముఖ్యమైనటువంటి పాయింట్. పిల్లారా, ఇది కూడా యేసు ప్రభువును శోధించుటకు సాతానుడు ఆయన దగ్గరికి వచ్చి ఒక మాట అంటాడు. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దింపుకుమో, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి కొందురు అని
వ్రాయబడినదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు ప్రభు అయిన నీ దేవుని నువ్వు శోధింపవలేదని మరి ఒక చోట వ్రాయబడినదని వానితో చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక రెండవ పాయింట్, బైబిల్లో చక్కని మాట ఉంది తెలుసా? నేత్రాశ, శరీరాశ, జీవబిడంబం. ఈ మూడితో పోల్చారు. ఫస్ట్ది నేత్రాశ. ఏంటంటే రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని తిను అన్నాడు సాతానుడు. నాకు అవసరం లేదు, రొట్టె వలన జీవించడం కాదు, నేను దేవుడి నోటి నుంచి వచ్చే మాట వల్ల జీవిస్తానని ప్రభు చెప్పాడు. ఈ రెండో పాయింట్ చెప్పాడు ఏంటి తెలుసా? ఆయనని ఎత్తైన ఒక శిఖరం టెంపుల్ దేవుని మందిరంలో తీసుకొని పోయాడు. ఇక మనం ఆలోచన చేయాలి, అసలు ఈ మందిరం ఎక్కడుంది? దేవాలయం ఎక్కడుంది? దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, అంటే దేవాలయం ఒక పెద్ద దేవాలయం ఉంది, ఆ దేవాలయం శిఖరం అంటే దేవాలయం పైకి తీసుకొని వెళ్ళాడు. ఆ పైనుంచి దురుకు అంటాడు. ఒకవేళ నీ దేవుడు నిన్ను రక్షించినట్టయితే ఆయన దూతల్ని పంపించి నీ కాళ్ళు రాతికి తగులకుండా నిన్ను ఎత్తి పట్టుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దేవాలయం ఏంటి తెలుసా? సొలొమోను కట్టినటువంటి దేవాలయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకెవరికి తెలియదేమో, నాకు తెలుసు ఒక విషయం. ఇజ్రాయెల్ దేశంలో దేవుడు సొలొమోను ద్వారా ఒక మందిరం కట్టించాడు. సొలొమోను ఎవరు? దావీదు కుమారుడు. దావీదు కుమారుడైన సొలొమోను దేవుని మందిరాన్ని కట్టాడు. యాక్చువల్గా ఎవరు కట్టాలా? దావీదు కట్టాలా. దావీదుకు దేవుడు ఆ కృప ఇచ్చాడు, కానీ దావీదు ద్వారా దేవుడు నిర్మాణం చేయలే. దావీదు కుమారుడు సొలొమోను ద్వారా మందిరాన్ని కట్టించాడు. ఆ మందిరం ఎలాంటి కట్టించాడంటే ఇప్పటికి కూడా ఆ మందిరానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ప్రపంచంలో ఉన్న అన్ని మందిరాలు ఆ మందిరానికే సాదృశ్యంగా కనబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మందిరం సొలొమోను కట్టినప్పుడు జరిగిన సంగతి అంటే దాన్ని ప్రతిష్ఠ చేసినప్పుడట ప్రభు మాట్లాడాడట. ఏంటి తెలుసా? ఈ మందిరం వైపు నా కళ్ళను ఉంచుతాను అన్నాడు. అంటే ఈ మందిరములో ఏం జరుగుతుందో ఆయన కళ్ళు పెట్టి చూస్తాడన్నట్టు. మరొక మాట అన్నాడు, ఈ మందిరం వైపు నా చెవులను ఉంచుతాను అన్నాడు. అంటే ఈ మందిరములో ఎవరు ప్రార్థన చేస్తారో డెఫినెట్గా నా చెవులు ఆ ప్రార్థన వింటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకో మాట అన్నాడు, ఏం తెలుసా? ఈ మందిరం వైపు నా హృదయాన్ని ఉంచుతాను అన్నాడు. అంటే ఆయన కళ్ళు మందిరంలో ఉన్నాయి, ఆయన చెవులు మందిరంలో ఉన్నాయి, ఆయన హృదయం మందిరంలో ఉన్నాయి. అంటే అర్థమైంది తెలుసా? ఆయనే మందిరంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్పలు కూడా దేవుని వైపు. దేవుడు మందిరాన్ని నిర్మాణం చేశాడు. ఆ మందిరం శిఖరం కొన మీదకి తీసుకొని వెళ్ళి యేసుప్రభు నిలబెట్టి సాతాను అంటాడు, ఈ నుంచి నువ్వు కిందికి దూకయ్యా, ఈ నుంచి నువ్వు కిందికి దూకయ్యా, దూతలు నీ పాదాలు రాళ్లకు తాకకుండా నిన్ను ఎత్తి పట్టుకుంటారన్నాడు. ప్రభు అప్పుడు ఏమన్నాడు తెలుసా? చాలా చక్కని మాట అన్నాడు. ప్రభు అయిన నీ దేవుని నువ్వు శోధింపబడదని మరి ఒక చోట వ్రాయబడిన వాళ్ళతో చెప్పాను. అంటే ఏం తెలుసా? నేను ఈ పని చేయగలను, శిఖరం మీద నుంచి కిందికి దూకగలను, దేవుడు దూతల్ని పంపించిన రక్షించగలడు, నా కాళ్ళు రాళ్లకు తాకకుండా నన్ను ఆపగలడు. కానీ నీవు దేవుని మహిమను శోధిస్తున్నావు. సాతానుని ఎదిరించాడు ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. యేసు ప్రభు 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసమని పిపట ఆయనను సాతానుడు శోధిస్తూ అన్న మాటల్లో చక్కని మాట, చివరి మాట నేను ఒకటి చదువుతున్నాను. 8వ వచనం నుండి, మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ ఆయన వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినట్రా వీటినన్నిటిని నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రం సేవింపులనని వ్రాయబడిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. యేసు ప్రభువుని సాతానుడు ఏం చేశాడు తెలుసా? ఎత్తైన ఒక పర్వతం మీద తీసుకుపోయి ఈ లోకం మొత్తం చూపించాడట. చూడు, పలానా చోట ఢిల్లీ ఉంది, పలానా చోట కలకట్టా ఉంది, పలానా చోట ఇదిగో అమెరికా ఉంది, పలానా చోట ఇదిగో రష్యా ఉంది, పలానా చోట ఉక్రెయిన్ దేశం ఉంది, పలానా చోట ఇది ఉన్నాయి. ఈ మొత్తం చూడు, నీకు అన్నీ కనబడుతున్నాయి కదా, ఇవన్నీ నీకు ఇస్తా. ఏమంటున్నాడు సాతానుడు? ఇవన్నీ ప్రస్తుతం నా స్వాధీనంలో ఉన్నాయి, ఇవి నీకు ఇస్తా, నువ్వేం చేయాలంటే నాకు మొక్కాలి అన్నాడు. ఏమండి, మొక్కుతావా సాతానుని? బంగారం ఇస్తానంటే సాతానుని వెంబడిస్తావా? డబ్బులు ఇస్తావంటే సాతానుని వెంబడిస్తావా? ఉచితంగా ఏదైనా ఇస్తానంటే సాతానుని వెంబడిస్తావా? నో. యేసు ప్రభువుని అలా తీసుకుపోయి మొత్తం చూపించాడు. నువ్వు నాకు మొక్కితే ఇవన్నీ నీకు ఇస్తా అన్నాడు. యాక్చువల్గా అవన్నీ ఎవరి? ఆయనే. అన్నీ ఆయనే. భూమిలో ఉన్న సమస్తమైందే ఆయన వల్ల కలగజేయబడింది, ఆయన వల్ల సృష్టించబడింది ఈ భూమి. ఆయన వల్ల సృష్టించబడిన దాన్ని సాతాను నుంచి తీసుకుపోయి చూపించి, ఇది ఇప్పుడు ప్రస్తుతం నా చేతిలో ఉంది, నీకు ఇయ్యాలంటే ఇస్తా, కానీ నువ్వు నాకు మొక్కాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఏమన్నాడు తెలుసా? నీ దేవుణ్ణి మాత్రమే నువ్వు సేవించాలి, నీ దేవుణ్ణి మాత్రమే నువ్వు సేవించాలని రాయబడినది. సాతాను నేను సేవించను, నీకు మొక్కను. అసలు నువ్వు ఏ తలకాయ కింది కొట్టుకున్నా కాళ్ళు పైకి పెట్టాడు, నేను మొక్కను నిన్ను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ప్రియులారా, ఒక్కసారి మనం పాపము నుంచి, సాతాను బంధకాల నుంచి విడిపించబడి జీవం గల దేవుని దగ్గరికి వచ్చాం. జీవం గల దేవుణ్ణి మాత్రమే సేవిస్తాం, కానీ మరలా నేను వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తీర్మానంలోకి మనం ఉండాలనేది దేవుడి యొక్క ఉద్దేశ్యం. అందుకే ప్రభు చాలా చక్కగా అంటారు, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించవలెను, ఇంకెవ్వరికి మొక్కకర్లే, ఎవరికి సేవించక్కర్లే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి నాకు బాగా గుర్తుంది, 25 సంవత్సరాల క్రితం నేను ఒక మినిస్టర్ దగ్గర, 25 సంవత్సరాల క్రితం ఒక మినిస్టర్ 3 నెలల కోసం ఆయన పిఏ లీవ్ పెడితే నన్ను తీసుకెళ్ళి పిఏగా పెట్టుకున్నాడు. సరే మంచిది చేస్తారని పోయి ఆయన చెప్పిన అన్నీ చేసేవాడిని. ఒకసారి అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎం, ఒకసారి ఒక సబ్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. ఏంటంటే లిక్కర్ బ్యాన్ మీద మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో వేరే రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో బ్యాన్ పెట్టారు, ఎంత లాస్ అయింది, ఎంత లాభం ఉంది, ఇవన్నీ రిపోర్ట్ తీసుకోవాలి. దానికోసం రాత్రి 10 గంటల వరకు రిపోర్ట్ తయారు చేస్తాం. అంతా అయిపోయింది రిపోర్టు. ఆ మినిస్టరు నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నా నాకు అర్థం కాలే. ఆయన అన్నాడు నన్ను కూడా రమ్మన్నాడు. సరే మంచిదాన్ని, నేను వెనకాల కారులో వెళ్ళాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం నేను ఎప్పుడు అప్పటికి ఎయిర్పోర్ట్ నాకు తెలియదు పెద్దగా. లోపలికి వెళ్ళాం. ఈయన ఒక బుకే పట్టుకొని నిలబడ్డాడు మినిస్టర్, నేను పక్కన నిలబడ్డాను. ఏమైందంటే వైజాగ్ నుంచి ఫ్లైట్ వచ్చింది. ఆ ఫ్లైట్లో ఒక ఆశ్రమం నడిపించే ఆయన వాళ్ళు ఏమంటారు స్వామీజీ వచ్చాడు. ఆ స్వామీజీ వస్తే ఆయన్ని రిసీవ్ చేసుకున్నానికి పోయింది ఈ మినిస్టర్. ఆ స్వామీజీ దగ్గరికి పోయి సాష్టాంగ వంగి కాళ్ళు మొక్కాడు. పక్కన నేనున్నా. నేను అప్పటికే ప్రభుని నమ్ముకొని ఉన్నా. నేను ఎవరికి కాళ్ళు మొక్కను, ఎవరికి దండం పెట్టాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నేను నిలబడి ఉన్నా. ఆ స్వామి చూసి నన్ను చూస్తాడు, ఈ మినిస్టర్ నన్ను చూస్తాడు, ఏం చేస్తాడా అని. నేనేం చేయలేదు, ఆడు ముక్కుతాడు చూసుకుంటూ కూర్చున్నా. తిరిగి వచ్చేసాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి వాక్యం సెలవిస్తుంది, లోకమంతా చూపించి ఒక్కసారి నాకు మొరక్కయ్యా, ఇదంతా నీకు ఇస్తా అంటున్నాడు. యేసు ప్రభు అన్నాడు, నేనెవ్వరికి మొక్కను, దేవుణ్ణి మాత్రమే సేవిస్తాను, ఆయనను మాత్రమే మొక్కుతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మనందరం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ దేవుడు సర్వాధికారి, నిన్ను సృష్టించినవాడు, నీ కొరకు సృష్టిని నిర్మాణం చేసినవాడు. ఆ దేవుణ్ణి నీవు విడిచిపెట్టకూడదు, ఆయన మాత్రమే సేవించాలి, ఆయన మాత్రమే పూజించాలని దేవుని వాక్యం శ్రవిస్తుంది.
ప్రియమైన విశ్వాసాల వాక్యం ముగించబోతున్నాను. బైబిల్లో ప్రభు 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉన్న పిమ్మట సాతానుడు ఆయన శోధించినప్పుడు ఆయన చెప్పినటువంటి మాటల్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకుని వాటి ప్రకారంగా ముందుకు వెళ్ళాలని నా ఆశ. మొదటిది ఆయన ఏమన్నాడు? రొట్టె వలన మనుషుడు జీవించడు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడు. ఇదిగో నువ్వు పైనుంచి కిందికి దూకు, దూతలు వచ్చి నిన్ను కాపాడతారన్నాడు. యేసుప్రభు ఏం చెప్పాడు? నాకు అది కుదరదు అన్నాడు. నేను దేవుణ్ణి మాత్రమే సేవిస్తాను అన్నాడు. మరలా ఎత్తైన పర్వతం మీద తీసుకుపోయి లోకమంతా చూపించి ఒక్కసారి నాకు మొక్కు, ఇదంతా నీకు ఇస్తా అన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? నాకు ఇదంతా నాకొద్దు, ఇదంతా నా స్వాధీనంలో ఉంది యాక్చువల్గా, కానీ నువ్వు తీసుకున్నావు సాతానుడా. పాపాన్ని బట్టి, మనుషుడు చేసిన పాపాన్ని బట్టి నువ్వు తీసుకున్నావు, అది తిరిగి మనుషులకు ఇప్పించడానికి నేను ఈ లోకానికి వచ్చానన్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే యేసు ప్రభు శిలువలో రక్తం కార్చి చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచిన ద్వారా జరిగిన సంగతి అంటే ఆయన అంది విశ్వాసం వచ్చిన వారికి ఏది కోల్పోయారో అది తిరిగి ఇవ్వడానికి ప్రభు వచ్చాడు. అందుకనే ఆయనను మాత్రమే సేవించాలి అన్న. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, ఈ యొక్క ఆదివారం దినమున దేవుని వాక్యాన్ని విన్నటువంటి మనందరం కూడా ప్రభు వైపు చూద్దాం. ప్రభు, నువ్వు నాతో మాట్లాడావు, నీ వాక్యానుసారంగా నేను జీవిస్తాను ప్రభు అని ఒక తీర్మానం చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకోండి, నేను చిన్న ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత ఒక ప్రత్యేకమైన పాట పాడుతుండగా దేవుని కొరకు తీసుకొచ్చిన కానుకల్ని సమర్పించుదాం. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధులైన తండ్రి, పరలోకపు మా ప్రియ దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో ఈ మధ్యాహ్న సమయంలో నీ దాసులను నన్ను నిలబెట్టుకుని ప్రభు, నీ బిడ్డలతో కొన్ని విషయాలు వాక్యాల నుంచి ధ్యానించుటకు నీవు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం. చెప్పబడిన ప్రతి మాటని బిడ్డలు విన్నారు ప్రభు, వారి ఆత్మలో నాటండి, ఫలింపచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.